మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైనటువంటి శరన్నవరాత్రుల్లో ముఖ్యమైన ఈ మొదటి 5 రోజులు కూడా మనం జగదంబ ఉపాసనలో భాగంగా కనకధారా స్తోత్రాన్ని శ్రవణయజ్ఞంగా జరుపుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున 10 శ్లోకాలు పూర్తి చేసి 11వ శ్లోకం యొక్క భావాన్ని కూడా చెప్పడం జరిగినది. ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించేటువంటి శ్రీ సువర్ణధారా స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం అని చెప్పబడుతున్న దానిలో ఈ 10వ శ్లోకం వరకు కూడా అంటే వందే వందారు మందారంతో కలిపితే 10 శ్లోకాలు, అది కాకపోతే 9 శ్లోకాలు. అప్పటి వరకు అమ్మవారి యొక్క కడగంటి చూపుల ప్రభావాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రతిపాదింపబడేటువంటి ఆ మహాదేవి అసలు తత్వం ఏమిటి, ఆవిడ ఎవరు అనేదాన్ని గురువుగారు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. వేదం మనకి మార్గం చూపించింది, కర్మ అనే మార్గాన్ని. ఆ వేదము ఆ తల్లే, ఆ కర్మ చెయ్యడానికి కావలసిన అనుకూలతను ఏర్పరిచేది ఆ తల్లే. కొందరు పాపం చాలా సాధన చేయాలని, శుభకర్మలు చేయాలని అన్నీ అనుకుంటారు. కానీ తీరా అక్కడ కూర్చునేటప్పటికల్లా ఏదో ఒక అవాంతరం వస్తూ ఉంటుంది. ఎన్నో అనుకూలిస్తే కానీ ఒక కర్మ మనం చేయలేమండి. ఆ అనుకూలతే అమ్మ, ఆ తల్లి ఆ కర్మలన్నీ అనుకూలింపజేసేలా చేయగలదు. అందుకే మనం శృత్యై అంటే శృతి అంటే జ్ఞానము అని కూడా అర్థం. అందుకు కర్మకి సంబంధించిన జ్ఞానం అమ్మవారు, ఆ కర్మ స్వరూపం అమ్మవారు. అయితే పాపం కొందరు ఎన్ని కర్మలు చేసినప్పటికీ ఫలితం పొందలేరు, అది వాళ్ళ కర్మ. అది లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడతారు, ఫలితం మాత్రం శూన్యం. ఆ కష్టంలో 0.5% పడతాడెవడో వాడికి గొప్ప ఫలితం వస్తుంది. ఎందువల్ల అంటే శృతి కర్మకి తర్వాత ఫలం అనేది అది కూడా ఆ తల్లి చేతిలోనే ఉంది. అందుకే శుభకర్మ ఫలప్రసూత్యై అన్నారు. ఆ శుభకర్మలకి ఫలాన్ని ప్రసూత్యై కలిగించున్నది అని. అందుకే తత్సవితుహు అన్నారు. సవిత అంటే కలిగించువాడు, శుభకర్మలకి ఫలాన్నిచ్చువాడు అని కూడా అర్థం. అది సవిత అంటే సృష్టికర్త అని మాత్రమే కాకుండా
కర్మకు ఫలమును ప్రసవించువాడు, కలిగించువాడు అనర్థం. అందుకు తల్లి యొక్క స్వరూపం శృత్యై శుభకర్మ ఫల ప్రసూత్యై వరకు విస్తరించి ఉన్నది. అందుకు ఆ తల్లిని ఆశ్రయిస్తే ఇటు శృతి నుంచి ఫలం వరకు కూడా, అంటే ఒక కర్మకి సంబంధించిన జ్ఞానం నుంచి దానికి లభించే ఫలం వరకు ఆ తల్లి అనుగ్రహం మనకు లభిస్తుంది గనక శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. ఆ తర్వాత నామం రత్యై అంటున్నారు. ఇక్కడ రతీస్వరూపురాలైన అమ్మవారు. మనకు రతీదేవి అనగానే మన్మధుడి భార్య కదండి అని, అది పురాణాల్లో కథలు, సంకేతాలు. తద్వారా చెప్పడం విశ్వనిర్వాహకమైనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ప్రతి భావానికి కూడా దానిని నిర్వహించే ఒక శక్తి ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. మనలో ఎన్ని భావాలు ఉన్నాయో అన్ని సృష్టిలోనే ఉన్నాయి, అంతే కదా. విత్తనంలో లేనిది వృక్షంలో రాదు. అదేవిధంగా విశ్వంలో ఉన్న భావాలే మనలోనే పలుకుతూ ఉంటాయి. అయితే మన సంస్కారాలకు అనుగుణంగా అవి వ్యక్తమవుతూ ఉంటాయి. ఒకే నీరు బురదలో కలిస్తే బురద నీరు, శుద్ధమైన పాత్రలో కలిస్తే శుద్ధ జలం. అలాగే ఈ భావాలు కూడా వాడి సంస్కారాలు బట్టి దుష్టములుగా శిష్టములుగా ఉంటాయి. ఉత్తమమైన కోరిక మహాపురుషుల యందు ఉద్భవించినప్పుడు అది లోకక్షేమం. ఆ కోరిక దుష్టుల యందు దుష్ట సంస్కారాలతో వచ్చినప్పుడు వాడు ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడు. అది వాడికి క్షేమం కాదు, లోకానికి క్షేమం కాదు. అలా సృష్టిలో అన్ని భావములు దేవతా స్వరూపములే. అందుకే ప్రతి భావానికి ఒక దేవతను చెప్తాడు. ఆ దేవతకి భర్తనో భార్యనో చెప్తారు మన వాళ్ళు. మీరు పరిశీలించితే ఆశ్చర్యం వేస్తుంది. అనేక రకములైనటువంటి దేవీ భాగవతం మొదలైన గ్రంథాలు చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి. ధర్ముడు అనేవాడికి కీర్తి అనేటువంటి ఆమె భార్య అంటాడు. అంటే అర్థం ఆయన పేరు ధర్ముడు అండి, ఆవిడ పేరు కీర్తి అండి అని కాదు. ధర్మమునకు శక్తి కీర్తి అని చెప్పడం. అలాగే మన్మథుడికి భార్య అంటే కాముడి భార్య రతి అన్నారు. వెంటనే రతి మన్మథులు ఇలాంటి మాటలను మనం ఎంత పేలవంగా అసహ్యంగా వాడుతున్నామో ఇప్పుడు. నిజానికి అవి దేవతల పేర్లు. వాటిని అడ్డదిడ్డంగా వాడడం వల్ల దేవతల శాపాలు తగులుతాయి. అలాంటి దుష్ట సంస్కృతి మనకు వచ్చింది. ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి ఆ కామ దేవత ఎవరైతే ఉన్నారో, దేవత అనడంలోనే డివైన్ ప్లేన్ అనేటువంటి చెప్పబడుతోంది. సృష్టిలో ప్రతి దానికి ఒక దివ్యత్వ స్థాయి ఉంటుంది, ఒక రాక్షసత్వ స్థాయి ఉంటుంది, ఒక దివ్యత్వ స్థాయి ఉంటుంది. అందుకు మనకి దివ్యత్వ స్థాయిలో దాన్ని దర్శించినప్పుడు మన్మథుల్ని దేవతగా ఉపాసిస్తే అది మనల్ని బంధించదు, దివ్యత్వం వైపు మనల్ని ఎదిగేలాగా చెయ్యగలదు. అందుకు కాముడు అనేటటువంటి భావానికి శక్తి ఏదయ్యా అంటే రతీదేవి శక్తి. రతి అంటే అర్థం మక్కువ అని అర్థం, ఆసక్తి అని. కోరిక మక్కువ ఈ రెండు కలిసే ఉంటాయి. మనలో కోరిక ఉంటేనే ఒక ఆసక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటేనే పని చేస్తాం. ఆసక్తి లేకుండా ఎవడైనా పని చేస్తున్నట్టు కనిపిస్తుంది అనుకోండి, చేయక్కర్లేదులే వెళ్ళంటాం మనం. అయ్యా ఆ పని చేయవయ్యా అని చెప్తే శ్రద్ధగా ఆసక్తిగా చేస్తే సంతోషం. అలా కాకుండా ఏదో వెట్టిగా చేసాడు అనుకోండి, నాయన నీకు నీ పనికో దండం పో అంట. అంటే ఆసక్తి అనేది చాలా గొప్ప విశేషం. మన ఇంట్లో వంట వండే వాళ్ళు కూడాను ఏదో పెట్టాలి అనుకునిగానే పెట్టారనుకోండి, ఆ తిండి తినబుద్ధివే, ఇది అవునా లేదా? అంతేగాని ఆయన తినాలి, ఆయనకు ఆరోగ్యం, ఇది వండాలి అని ప్రేమగా పెట్టేటప్పుడు ఆ ఆసక్తి, ఆ మక్కువ, అది చూసి మనం తింటాం. కనుక సృష్టిలో రతి అనేటువంటి శక్తి లక్ష్మీ కళ. మక్కువ, ఆసక్తి అనేది లక్ష్మీదేవి యొక్క కళ. అది ఉంటేనే ఉత్సాహం మొదలైనవన్నీ ఉంటాయి. అంతేగాని మనకి కలియుగంలో బాధాకరమైన విషయం ఏంటంటే వేదాంతం వైరాగ్యం కూడా పెడత్రోవలు పట్టి జ్యేష్ఠాదేవికి మార్గాలు ఇస్తుంటాయి. కొందరికి లేనిపోయిన వైరాగ్యాలు వస్తూ ఉంటాయి బద్ధకం వల్ల. ఆ బద్ధకంతో వైరాగ్యం వచ్చి ఏమి తింటే ఏముందండి, ఏమి దొరికితే ఏముంది, కనుక నాకు దేని మీద ఆసక్తి లేదండి. ఏమిటి వాళ్ళు వండవలసి వస్తాయి, ఎవడైనా వండి పెడితే ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది. కనుక ఆ బద్ధకాలు అందుకు వైరాగ్యం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యత్వం అన్నారు. జ్ఞానంతో కూడిన వైరాగ్యం గొప్పది, కానీ బద్ధకం వల్ల పుట్టినది లేకపోతే ఏమీ తెలియకపోవడం వల్ల పుట్టేటువంటి వైరాగ్యములు గొప్పది కాదు. అలాంటి వైరాగ్యాల కన్నా మోహంతో బ్రతకడం ఇంకానే అధర్మపరం కాకపోతే చాలు. కానీ స్వధర్మాన్ని దెబ్బతీసే వైరాగ్యం కన్నా స్వధర్మాన్ని ఆచరింపజేసే వ్యామోహం మంచిదయ్యా. అది వాడిని క్రమంగా స్వధర్మము బాగు చేస్తుంది. అందుకు వైరాగ్యానికి వ్యామోహానికి మధ్య ఆ వెంట్రుకు వాసి దూరాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం జ్ఞానం అనేటటువంటివి అంత తేలికైన విషయములు కావు, చాలా బ్యాలెన్సింగ్గా అర్థం చేసుకోవాలి. సృష్టిలో
ఒకదాన్ని నిరసించడం కానీ ఒకదాన్ని స్వీకరించడం కానీ ఈ రెండిటికి చాలా బ్యాలెన్స్ అవసరం. ఆ బ్యాలెన్స్ అనే సమత్వం యోగముచ్యతే అన్నాడు కృష్ణ పరమాత్మ. బ్యాలెన్స్ తెలియాలి. బ్యాలెన్స్ తెలియక ఎటువైపు ఒరిగిపోయినా బ్రతుకే ఒరిగిపోతుంది. అందుకు ఇక్కడ రచ్చయి నమోస్తు ఆసక్తే లేకపోతే ప్రపంచం చాలా నీరసంగా ఉంటుంది. అమ్మ ఎంత ఆసక్తితో ఆ ఉదయం పూట ప్రభాత కాలంలో ఆ ఎర్రని సూర్యుడిని ఎంత అందంగా అందజేస్తుంది మనకి, ఆ చంద్రుడిని అందజేస్తుంది, ఆ పచ్చని ప్రకృతి ఎంత ఆసక్తితో చేస్తుంది. అవి చూసినప్పుడు ఆహా తల్లి జగజ్జనని అని మనం నమస్కరించుకుంటాం. అలాగే ఏ పని చేసినా దాని యందు మక్కువ ఉంటేనే అదొక కళ. ఆ రతి ఆసక్తి ఉంటేనే ఉత్సాహం ఉంటుంది ఇంట్లో కానీ ఎక్కడైనా ఏ పని. అంతేగాని మొహం అలా పెట్టుకుని ఏ పని చేయకుండా కూర్చుంటే ఆవిడకి దేని మీద ఆసక్తి లేదండి అంటే అది రోగమేమో చూడండి అన్నారు. అది యోగం కాదు, రోగం కూడా అవచ్చు. కనుక ఆసక్తి అనేది కూడా జగదంబ యొక్క కళ. అందుకే రతిరూప రతిప్రియ అనేటువంటి మాట మనకి లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. అమ్మవారు రతిరూప అంటే ఆసక్తి అనే రూపంతో ప్రతి వారిలో ఉంటుంది. లేకపోతే ఈ జగత్తు సాగదు. విశ్వం సృష్టింపబడ్డానికి ఆ పుట్టిన పిల్లవాడు కూడా చక్కగా ఉండాలి, వీడందరిలో పెద్దవాడవ్వాలి, చక్కగా కీర్తి పొందాలి అని ఆ తల్లిదండ్రులు వాడి మీద ఆ మక్కువని కానీ పొందకపోతే ఆ పిల్లవాడికి బ్రతుకుంటుందా అండి? ఆ పిల్లవాడు చక్కగా ఎదగాలి అనేటటువంటి దయ అమ్మవారికి ఉంది గనక ఆ పిల్లవాడిని చక్కగా చూసేటువంటి రతిని తల్లిదండ్రులు పెట్టింది అమ్మ. వాడు యోగం కొద్దీ వాళ్ళకు వచ్చిందనమాట. అందుకు ఆ తల్లిదండ్రుల్లోనూ కూడా ఈ పిల్లవాడిని బాగా చూడాలనేటువంటి ఆ మక్కువని కలిగించిన ఆ తల్లి ప్రేమకు మనం నమస్కరించుకోవాలి. అందుకే జగదంబ ప్రేమ ఎందరి ద్వారా మనకు లభిస్తుందంటే మనల్ని కన్న తల్లిని మొదలుకొని సృష్టిలో మన వైపు వచ్చే ప్రతి శుభం కూడా అమ్మ ఆ చేతుల నుంచి మనకిస్తున్నది. అది విశేషం. అందుకు ఈ రతి అనేటువంటిది మనలోనూ ఉండాలి అన్నిట్లోని. లేదండి నాకు ఏదీ లేదంటే వాడు అసలు జీవించడానికి అర్హుడు కాడు. బ్రహ్మము అనేటువంటి స్థితిని పొందాలి అన్న రతి ఉండాలి. ఆ రతి పేరు పరబ్రహ్మరతి. పరబ్రహ్మము యందు ఆనందించుట అని అర్థం. అందుకే వాళ్ళు రమిస్తారట. రమంతే యోగినానంతే యోగానంద బ్రహ్మానందే చిదాత్మని ఇది రామపదే నాసో పరబ్రహ్మాభిధీయతే అన్నారు. యోగులందరూ దేనిలో రతి పొంది ఉంటారో ఆయనే రామము అని చెప్పారు. వాళ్ళందరూ రమించువారెవరురా రఘుత్తమ నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా. అందరిలో రతి రూపంతో ఉండేవాడు ఆయన. అయితే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మక్కువని ఎటు తిప్పాలో వాళ్ళకి తెలుసు. అంతేగాని మక్కువ ఉండకూడదు అంటే వాడి నీరసుడు. వాడు రసవంతంగా బ్రతకాలి జీవితం. అటు తిప్పగలగాలి, అటు చక్కగా తిప్పగలగాలి. ఈ రతిని అటు తిప్పాలి. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి కాక జీవన భ్రాంతి పడు సిరులేలా దేవోత్వముని ఆత్మ తెలియనొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేల కడుపెంత తాకుడుచు కుడిపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరలనేలా అంటాడు హనుమాచార్యుల వారు. అందుకు శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక కొందరికి పాపం భగవంతుడి గురించి ఎంత చెప్పినా నమోస్తు నారాయణ ఏ రతి కలగదు వాళ్ళకి. దాని మీద ఏముందండి వాళ్ళు అలా కూర్చొని కీర్తన చేస్తారట. ఏముంది అందులో? ఏం చేస్తామండి? వాడెవడో ఆ స్వీట్ తింటున్నాడు, ఏముందండి అందులో? ఆ తీపి ముద్ద. నీకు రుచి చేరు, ఇది పాపం. అందుకు అలా అంటున్నా. వాడుగా రుచి తెలుసు. అదే శ్రీరామ నీ నామమేమి రుచిరా అని ఆ భగవంతుడి మీద రతి పొందాలన్నా అమ్మ అనుగ్రహించాలండి. అమ్మ ఆ మక్కువని ఇస్తేనే భగవంతుడిపై ఆ మక్కువ కలిగింది. అటువైపు తిరిగితే దానికి భక్తి అని జ్ఞానమని అన్నారు. ఇటు పతనావస్థల వైపే తిరిగితే వాడికి అది పతనం వైపు తీసుకెళ్తుంది. అందుకే రతి అనే గుణం తప్పు కాదు, అది ఎటు తిరిగింది అనే దాని మీదే ఉన్నది. ఆ తల్లి అనుగ్రహించగలదు. చైతన్యం యొక్క లక్షణమే రతి అనేటువంటిది కూడా. అందుకు రచ్చై నమోస్తు. అయితే మక్కువ కలిగి మక్కువ అనే శక్తిగా ఆ తల్లి ఉన్నది. కానీ మహాలక్ష్మి అంటే ది పాజిటివ్ ఎనర్జీ. మహాలక్ష్మి అంటే ది ప్యూర్ పాజిటివ్ ఎనర్జీ. లక్ష్మి సరస్వతి దుర్గలు అంటే పాజిటివ్ ఎనర్జీ. అందుకు ఈ తల్లి ఎవరయ్యా అంటే ఎటువంటి మక్కువ అంటే పాజిటివ్ మక్కువ. అందుకే రమణీయ గుణార్ణవాయై అన్నారు. ఆ తల్లి మక్కువ కేవలం రూపం చూసి మక్కువ కాదు, రమణీయమైన గుణముల ఎక్కడుంటాయో అక్కడ మక్కువ కలగాలి. రాముడంటే అందరికీ ఎందుకు ఇష్టం? ఆయన మక్కువ పొందవలసిన వాడు. ఆయన
ఎక్కడ మక్కువ చూపించాలో ఆ చోట ఆయన దగ్గర రూపము, నామము, గుణము, చరిత్ర అన్నీ రామమే. కొందరి దగ్గర పాపం అన్నీ లోపమే, ఏదో ఒక చిన్న రంజింపజేసే లక్షణం ఉంటుంది. కానీ రాముడు అంటే నిజమైన రతికి స్థానమైన వాడు. అలాగే ఆ సకల సద్గుణములే అమ్మవారి యొక్క స్వరూపములు. అందుకే రమణీయ గుణార్ణవాయై, రమణీయమైన గుణముల సముద్రం అంట అమ్మవారు. అంటే సృష్టిలో ఉన్న సద్గుణములన్నీ కూడాను పూర్ణంగా రాసిపోస్తే లక్ష్మీదేవి, అది విశేషం. అందుకు లక్ష్మీదేవిని ఉపాసిస్తే సద్గుణములు లభిస్తాయి. అంతే కదండి. మన దగ్గర కర్పూరం బిళ్ళను పెట్టుకుంటే ఆ పెట్టుకున్నటువంటి ఆ చొక్కా జేబు మొదలుకుని ఒళ్ళంతా కర్పూరం వాసనే, అవునా లేదా? కారణం అది మనం ఉపాసించాం గనక. ఉపాసన అంటే సాన్నిధ్య భావన, అది ఎప్పుడో చెప్పుకున్నాం మనం, సాన్నిధ్య భావన. అందుకు లక్ష్మి అనగానే పరిపూర్ణమైన శుభగుణముల స్వరూపిణి. అసలు దేవత ఉపాసనల విశిష్టత అదే. అటువంటి తల్లిని భావించి 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 భావించితే ఆ సద్గుణములు మనలో కూడా పల్లవిస్తాయి. అందుకు ఆ తల్లి సముద్రం. కనీసం మనం అలపాటైనా తుంపరపాటైనా అవుతాం సముద్రం దగ్గరికి వెళితే. అందుకు రమణీయ గుణార్ణవాయై అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే రతికి లక్ష్యం రమణీయ గుణం, శృతికి లక్ష్యం శుభకర్మ ఫల ప్రసూతి, అది విశేషం. ఇక ఆ తల్లి శక్త్యై నమోస్తు. మొత్తానికి ఎవరయ్యా ఆ తల్లి అంటే శక్తి. ఒక్క మాట వినడానికి, కానీ అందులోనే సర్వం ఉంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యస్య యస్య పదార్థస్య యాయా శక్తిరుదాహృతే సా సా సర్వేశ్వరీ దేవి. ఏ ఏ పదార్థంలో ఏ ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అమ్మవారు. సృష్టిలో ప్రతి దానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తి జగదంబిక. అలా ఎన్ని శక్తులు ఉన్నాయో, వాక్శక్తులు, బుద్ధిశక్తులు. మన శరీరంలో ఎప్పుడు ఏది అవసరమో అదే పెద్ద శక్తి అనుకుంటాం మనం, కానీ ఇంకోటి వచ్చేస్తుంది కనుక దాని విలువ తెలియదు. కానీ ఎన్ని ఇస్తున్నదో అమ్మ శక్తులు మనకి తెలియదు. ఆపాద మస్తకం ఎన్నో శక్తులు పనిచేయాలి మనకి. అలాగే విశ్వంలో కూడా ఎన్నో శక్తులు పనిచేయాలి. ఇన్ని శక్తుల సమాహార స్వరూపం అమ్మవారు. అందుకే శక్తి అని ఒక్క మాట ఉన్నా అది శతపత్రంలా వికసించి అనంతమైన పద్మంలా వికసించి ఉంది. శతపత్రం అనేకములైన రేకులతో కూడిన ఒక మహాపద్మం వలె ఈ అనేక శక్తులతో విశ్వమంతా ఉంటే దాని యందు పూర్ణంగా వ్యాపించి ఉన్నది గనక శతపత్ర నికేతన. నికేతనం అంటే స్థానము అనర్థం. పద్మమనే తన స్థానంగా కలది. ఎలాగంటే ఎక్కడో సెంటర్లో కూర్చుందండి అని కాదు. సెంటర్లో ఉన్నది ఆవిడే, ఎంటైర్ ఉన్నది ఆవిడే, మధ్యలో ఉన్నది ఆవిడే, మొత్తం ఉన్నది ఆవిడే. అంతే కదండి. ఒక వృత్తం గీసాము అంటే బిందువులో ఉన్నదే పరిధి వరకు విస్తరిస్తోంది. అది మనకి జామెట్రికల్ ప్రిన్సిపుల్. అది అదేవిధంగా ఆ బిందువులో ఉన్న తల్లి మొత్తం వ్యాపించింది. ఎలా వ్యాపించింది అంటే ఒక కుసుమంలో వాసనలా వ్యాపించింది. సుగంధం చూడండి, కుసుమంలో ఎక్కడ లేదు చెప్పండి, అంతటా వ్యాపిస్తుంది. అలాగే అమ్మ శతపత్ర నికేతన పద్మమునందు పూర్ణంగా ప్రకాశిస్తున్నది. అలాంటి ఆ శక్తి చేతనే మొత్తం జగత్తు అంతా పోషణని పొందుతోంది గనక పుష్ట్యై నమోస్తు. ఇలా చెప్పబడ్డ తల్లి ఎవరు? ఆయన్ని మర్చిపోరాదు. ఎందుకంటే ఇవన్నీ చాలా బాగున్నాయి మనకి. శక్తి, రమణీయ గుణములు ఇవన్నీ మనకు కావాలి కావాలి కావాలని ఉత్సాహం పడుతుందే, కావాలి కాదనం. కానీ ఈ శక్తి ఆయనది అని తెలుసుకో. అందుకే పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పురుషోత్తముడైన నారాయణుని యొక్క పత్ని అటువంటి ఆ తల్లి నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోధరి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. ప్రతి శ్లోకం చివర కూడా, చివర అంటే అర్థం ముఖ్య వాక్యమే చివర అంటే దాని సారవాక్యం. నారాయణ వల్లభ అన్నారు అంటే నారాయణ సమేతయైన తల్లి అని. ఈ తల్లి నాళీక నిభానన. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే పద్మము లాంటి ముఖము కలది. నాళీకము అంటే పద్మము, నిభ అంటే పోలినా ప్రకాశించిన. నాళీక నిభ ఆనన పద్మము వంటి ముఖము కలది. నిన్ననే చెప్పుకున్నాం పద్మముఖం అంటే ఏమిటో. అలా వికసనాత్మకమైన లక్షణంతో ఉన్న ఈ తల్లి దుగ్ధోధరి జన్మభూమ్యై పాల సముద్రంలోంచి పుట్టిందయ్యా అనగానే ఆ పాల లక్షణమైనటువంటి ఆ స్వచ్ఛత, సాత్వికత అంతా ఉన్నది. అందుకే శుద్ధ సత్వస్వరూపాత్వం కోపాది పరివర్జితే అన్నారు. ఆ తల్లిలో కోపాది రాజస తామస లక్షణాలు ఏవీ లేవు, శుద్ధ సత్వస్వరూపిణి. అందుకే పాలకడలి నుంచి పుట్టింది అన్నారు ఆ జగజ్జన్ని. అంతేకాదు పాలకడలి సారం అంటాడు అన్నమయ్య.
పాల జలధి పైన పసనైన మీగడ అన్నాడు ఆయన. ఒక మేగడలా వచ్చింది. మేగడ అంటే పాలసారం. అలాగే క్షీరసాగరం యొక్క అమృత పదార్థం అది. మేగడ చాలా కమ్మగా ఉంటుంది పాలగన్న. అలాగే అమృత లక్షణం ఆ తల్లిలో ఉన్నది. అందుకే దుగ్ధోదధి జన్మభూమ్యై. అంతేకాదు ఆ తల్లికి తోబుట్టెవులు ఎవరు అంటే నమోస్తు సోమామృత సోదరాయై, చంద్రుడికి అమృతానికి తోబుట్టువైన తల్లి అన్నారు. మరి విషం కూడా పుట్టింది కదండి, విషానికి తోబుట్టు అంటామా అంటే జ్ఞానస్థితికి వెళితే అంగీకరించవచ్చు. కానీ ఆ తల్లిలో ఆ లక్షణం లేదు, ఈ లక్షణం ఉంది. అందుకే వీళ్ళనే చెప్పింది. ముగ్గురు అన్నదమ్ములున్నా ముగ్గురికి ఒకే పోలిక లేదు, ఇద్దరికి ఒకే పోలిక వచ్చింది. మూడోవాడు పాపం వేరేవాడు. ఎవరు? రావణ కుంభకర్ణులు వాళ్ళు, విభీషణుడు వీడు. అందుకే విషం కూడా విషాందే. కానీ అమ్మవారి దగ్గర నుంచి పోలిక ఇద్దరికి వచ్చింది. అది ఎవరికంటే సోమ అమృత. ఈ రెండు చెప్పడంలో అర్థం ఏంటంటే అమ్మవారిలో చంద్ర లక్షణము అమృత లక్షణము రెండు ఉన్నాయని చెప్పడం. చంద్రుడి లక్షణం ఏంటి? ఆహ్లాదం, ప్రసన్నత. ఆయన ఎంత తీవ్రంగా కాంతిచ్చినా కళ్ళెత్తి చూడలేం సూర్యుడి గారిని. ఈ చంద్రుడు ఎంత చక్కగా పూర్ణంగా బింబంగా కనిపించినా ఇంకా కళ్ళు అంతంతలు చేసి చూడగలం. ఎందుకు? ఆ ప్రసన్నత, ఆహ్లాదం ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అంతేకాదు అమృత సోదరి అంటే అమ్మలో అమృత లక్షణం ఉన్నది. సోమం ప్రసన్నతని వీటిని ఇస్తే అమృతం అంటే కైవల్యానందాన్ని ప్రసాదించగలిగేటువంటిది. అందుకే సోమామృత సోదరాయై, ఆ తల్లి నారాయణ వల్లభాయై. నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాదిదయాపరాయై, నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై. హేమాంబుజ పీఠిక. అమ్మవారు ఎలాంటి పద్మంలో కూర్చున్నారంటే బంగారు పద్మంలో కూర్చున్నారట. అంటే కాంతులు వెదజల్లుతున్న పద్మంలో కూర్చున్నారు. మీకు నిజంగా ఈ స్వరూపం కూడా సూర్యమండలంలో గోచరిస్తుంది. మహాలక్ష్మీదేవి కూడా సూర్య నారాయణ శక్తి. అందుకే ఆ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ బంగారు కాంతులన్నీ వికసించి ప్రపంచం వైపు ప్రసరిస్తాయి. వాటి నడుమ ఉండే చైతన్య లక్ష్మి ఆవిడ. ఆ తల్లినే మనం గాయత్రి అని పొద్దున్న కొలుచుకుంటున్నాం. అందుకే హిరణ్యవర్ణాం అని అంటున్నది ఆ తల్లిని. భానుమండల మధ్యస్థ ఆయన ఆ జగదంబికే హేమాంబుజ పీఠికాయై అని చెప్పబడుతున్నటువంటిది. అక్కడ సూర్యమండలంలో ఉన్న ఆ తల్లే అక్కడితో ఆగకుండా భూమండల నాయికాయై, అది ఉన్న సంబంధం. సూర్యుడు పూర్తి హేమమయుడు. అందుకే ఆయన హిరణ్యమండలం అన్నారు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండధీదితం అఖండిత జ్యుతిం చింతయేన్ముని సహస్ర సేవితం అని హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణని కీర్తించాం. అందుకే హేమాంబుజ పీఠిక అక్కడ సరిపోయింది. అక్కడ నుంచి ఎందుకు ఆ తల్లి వ్యక్తమైంది అంటే భూమండల నాయిక. అక్కడ నుంచి చైతన్య స్వరూపునిగా ఈ భూమండలాన్నంతటిని పాలిస్తున్నది. ఆ సూర్యుని నుంచి ప్రసరించేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ వీక్షణములే ఈ భూమండలాన్ని కాపాడుకుంటూ ఉన్నాయి. భూమండలానికి నాయక ఎవరు? అక్కడ నుంచి వచ్చే ఆ తల్లి యొక్క కనకధారలే పాలన చేస్తూ ఉన్నాయి. ఈ భూమిలో ప్రతిదీ ఆ తల్లే ఇస్తున్నది. అక్కడ ఉండడమే కాదు, ఇక్కడికి వచ్చి కూడా ఉన్నదిట. ఈ భూమిలో ఎన్ని ఇస్తున్నది ఆ తల్లి మనకు తెలుసా? ఇచ్చింది పుచ్చుకోవడమే కానీ అవి తయారు చేయడం మనకు తెలియదు. ఆ ఆహార పదార్థములు మాత్రమే కాదు, ఏ జీవికి ఏది ఆహారమో కూడా అమ్మవారు ఇస్తున్నారు. రాతిలో బ్రతికేటటువంటి సూక్ష్మ జీవికి కూడా దానికి కావలసినవి అందజేస్తూ ఉన్నది. రత్నాలను ఇస్తున్నది. ఎన్ని 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 సమకూర్చుతున్నదో ఒక్క భూమిని చూస్తే చాలు మహాలక్ష్మి తల్లి అని నమస్కరిస్తాం. అందుకు భూమండల నాయిక అంటే భూమి యందంతా వ్యాపించి పాలించున్నది అని అర్థం కూడా తీసుకోవాలి మనం. అందుకు వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం అని మనం అష్టోత్తరంలో చెప్తున్నాం. వసుంధర అమ్మవారి యొక్క స్వరూపం. ఇలాగా అటు సూర్యమండలంలో ఇటు భూమండలంలో మాత్రమే కాకుండా ఈ సూర్య కిరణాల ద్వారా ఇతర గ్రహముల యందు వ్యాపించి ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దయతో అనుగ్రహించే తల్లి గనక నమోస్తు దేవాది దయాపరాయై. ఈ తల్లి శాంగాయుధ వల్లభాయై, శాంగమనే ధనుస్సును ధరించిన నారాయణుని యొక్క భార్య. ఆ తల్లి అనేక విధములుగా అనుగ్రహించడానికై వచ్చిన బ్రహ్మ విద్యా స్వరూపిణి గనకనే నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోర్రసిస్థితాయై, నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. వీటి అర్థములన్నీ కూడా మునుపటి వ్యాఖ్యానంలో చెప్పుకోవడం జరిగింది కనుక అంత వివరణ అక్కర్లేదు. కానీ నమోస్తు అనే దాన్ని మనసా భావించండి చాలు.
నమోస్తు కాంచై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాధివిరక్షితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. ఎంత చెప్పినా ఆయన కృష్ణుడంటే ప్రేమ అండి. విష్ణువు యొక్క స్వరూపం ఇష్టమే, కానీ కృష్ణుడంటే మహా ఇష్టం శంకరుల వారికి. అనేక చోట్ల ఆయన రుజువు చేశాడు. అందుకే ఆ కృష్ణుడి సాక్షిగా ఉన్న విష్ణు శాస్త్రానికి భాష్యం రాశారు, భగవద్గీతకు భాష్యం రాశారు. అలా కృష్ణ ప్రేమ చేతనే నందాత్మజ వల్లభాయై అని కీర్తన చేస్తూ ఇక్కడ చెప్పి, ఇంత నమస్కారం ఎందుకు చేస్తున్నావయ్యా అంటే సంపదల కోసమా అంటే కాదమ్మా, నమస్కారమే పెద్ద సంపద అంటున్నారు ఇక్కడ. ఇది విశేషం. నమస్కారం వల్ల సంపద కాదుట, నమస్కారమే సంపద అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సంపదలన్నీ ఆవిడికివ్వు, నాకే సంపదిస్తావంటే నిన్ను నమస్కరించడం అనే సంపద ఇవ్వమ్మా అన్నాడు. సృష్టిలో ఏ సంపదైనా రావచ్చు, కానీ భగవంతుణ్ణి నమస్కరించడం అనే సంపద మాత్రం అంత తేలిగ్గా రాదండి. మిగిలిన సంపదలు వచ్చిపోతాయి, ఈ సంపదే వచ్చిపోదు. వచ్చి పెరిగి ఇంకా ఇంకా మనల్ని అభివృద్ధి చేయించగలిగే సంపద నమస్కార సంపద మాత్రమే. ఇతర సంపదలన్నీ ఖర్చు అయిపోయేవే తప్ప మిగిలేవి కావు. అందుకే నిజమైన తెలివైన వాళ్ళు ఏం కోరుకుంటారంటే నమస్కారం అనే సంపద కోరుకుంటారు. అందుకే శంకరులు ఇక్కడ ఏమంటుంటున్నారంటే, అమ్మా త్వద్వందనాని, నాకు కావలసింది ఏమిటి అంటే నిన్ను నమస్కరించడం అనే వందన సంపద కావాలి. అది తర్వాత శ్లోకంలో త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. ఇక్కడ చదివేటప్పుడు ఇతర పాఠాల్లో దురితాహరణోద్యతాని అని కనిపిస్తాయి కొన్ని చోట్ల, కానీ దురితోద్ధరణోద్యతాని అనవచ్చు. అయితే అది తప్పు కాదు, అది అలవాటైతే చదువుకోవచ్చు. అలాగే మాన్యే అనే మాట ఉన్నది, నాణ్యే అని కూడా పాఠాంతరం ఉన్నది. కానీ కంచి స్వామివారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దురితోద్ధరణోద్యత అని నాణ్య అనేది సరైన పాఠం అన్నారు. ఎందుకంటే మహాభక్తులు కనుక ఆయనకి ఇందులో చాలా ఔచిత్యం కనిపించింది. అదేమిటో మనం చూద్దాం. దురితాలను దొంగలించడం కాదు, దురితాల నుంచి ఉద్ధరించడం కావాలట. అందుకే దురితోద్ధరణోద్యత అని, దురితముల్లో కూరుకున్న మనల్ని ఉద్ధరించగలవు ఏవి? మన నమస్కారములే మనల్ని ఉద్ధరిస్తా. అది విశేషం చెప్తున్నారు. త్వద్వందనాని, తెలివైన వాడు నమస్కారం కోరుకుంటాడండి, అది విశేషం. మనం బాతు గుడ్లు కథ విన్నాం చిన్నప్పుడు. రోజుకో బంగారు గుడ్డు ఇస్తాం కలిగి బాతును కొట్టేద్దాం అనుకున్నట్టు ఎవడు. అలాగ బాతును చంపేస్తే కదా, బాతును దాచుకుంటే ఎన్ని గుట్లైనా వస్తాయి. అలా నమస్కారం అనే ఒక్క సంపద మన దగ్గరుందా ఎన్ని సంపదలైనా పొందవచ్చు. కానీ ఈ సంపదలన్నీ వ్యామోహంలో పడి నమస్కారం అనే సంపదను వదిలేసామా ఇవి మిగలవు. అందుకు నమస్కారం అనేది గొప్ప సంపద. అందుకు తెలివైన వారు అదే కోరుకుంటారు. అది చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. త్వద్వందనాని, నీకు చేసే వందనములు అనేటటువంటివి ఏమున్నాయో అవే మాం ఏవా, నాకు అవి మాత్రమే అనిశం ఎల్లవేళలా కలయంతూ లభించుగాక. మాన్యే అంటే గౌరవించదగినదానా అని, నాణ్యే అంటే మరేవి వద్దు అని అర్థం. నమస్కారం అనే సంపద తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి మాట ఇందులో ఉన్నది. ఆ నమస్కారములు ఉంటే ఏం జరుగుతుంది అంటే, నమస్కార ప్రయోజనాలు చూడండి ఇక్కడ. సంపత్కరాణి, నమస్కారం అనే సంపద వల్ల సంపదలు వస్తాయట. సకలేంద్రియ నందనాని, ఇది విశేషం. నమస్కారం వల్ల అన్ని ఇంద్రియములు ఆనందిస్తాయన్నాడు. ఏమో ఎన్ని మార్లు నమస్కారం పెట్టాను కానీ నాకు ఏ ఇంద్రియ ఆనందం కలగలేదండి అంటే నీకు నమస్కరించడం చేత కాలేదయ్యా అని అర్థం అన్నవాడు, మరేం కాదు. నమస్కరించడం అంటే ప్రేమపూర్వకంగా భక్తిగా అమ్మవారిని తలంచుకుని ఒక్కసారి నమస్కరిస్తే ఒళ్ళంతా పులకించిపోయి కనుల ఆనంద బాష్పములు జాలువారుతూ ప్రపంచాన్నే మరిచిపోయి, అమ్మా నీ దివ్యమంగళ విగ్రహం, నీ తత్వం అది లభిస్తే ఈ ప్రపంచమే అక్కర్లేదమ్మా అని సర్వేంద్రియములు పరవశించిపోతాయే అని అలా ఒక్క నమస్కారం చేస్తే చాలదా జన్మకి. అందుకే సకలేంద్రియ నందన అని అన్ని ఇంద్రియములు కూడా పులకించేలాగా నమస్కరించాలి. గొంతు బొంగురుపోయి కంఠావరోధ రామాంశాస్త్రభి పరస్పరలపమానాహ అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పినప్పుడు ఈ నమస్కారం ఇలా చెయ్యగానే భగవంతుడికి ఒళ్ళంతా పులకించి కనుల ఆనంద బాష్పములు రాలి గొంతు గద్గదమైతే అదయ్యా అసలు నమస్కారం. ఆ నమస్కారం చేసే యోగం రావడానికి ఎన్ని కోట్ల నమస్కారాలు చేయాలి.
అలా చేసే ఒక్క నమస్కారం, అందుకు దాన్ని పెద్ద సంపద అన్నారు. అలా చేయగలగాలి. సంపత్కరాని సకలేంద్రియ నందనాని, అంతేకాదు సౌభాగ్యదాన నిరతాని, సౌభాగ్యములు ఇవ్వడంలోనే ఎప్పుడూ పనిచేస్తాయట నమస్కారం. అంటే నమస్కారం ఎప్పుడూ కూడా మనల్ని మంచి వైపే తిప్పుతుంది తప్ప నమస్కారం వల్ల ఎప్పుడూ చెడు జరగదు. అందుకు ఏమిటో ఇన్నాళ్ళే ఇన్ని భక్తి మార్గాలు స్తోత్రాలు చేసాం కానీ ఏమీ ఫలించలేదండి అని అంటారు. అంటే వాళ్ళ సాధన ఏమీ చిత్తశుద్ధితో చేయలేదని దాని అర్థం అనమాట. సౌభాగ్యదాన నిరతాని, నమస్కారం ఎప్పుడు పాజిటివ్ సైడే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. అయితే నెగటివ్లా కనిపించింది అంటే అప్పుడొక్కడు తెలుసుకోవాలి, భగవంతుడిని నమస్కరిస్తున్నా నాకు ఇది నెగటివ్లా కనబడింది అంటే అర్థం ఇది నెగటివ్ కాదు, ఇది తప్పకుండా పాజిటివ్గా మారుతుంది. ఎందుకంటే నమస్కరించడం వల్ల వచ్చింది కదా అనే ఎరుక మనకు ఉండాలి. దాన్నే సఖ్యభక్తి అంటారు. సఖ్యభక్తి అంటే దేవుడు భుజం మీద చేవేసి నువ్వు నేను ఫ్రెండ్ అని అనుకోవడం కాదు. జీవితంలో కలిగే ప్రతి అనుభవము కూడా అది భగవంతుడు మన మేలుకే చేశాడని తెలియాలి. అంతే కదండి, ఆయన చెప్పాడా నా మేలుకే చెప్పుంటాడులే అంటాం. సఖ్యభావం వల్ల హితం కోరేవాడే స్నేహితుడు. ఆ స్వామి కన్నా హితం కోరేవారు ఎవరుంటారు? ఆ అమ్మ కన్నా మనకి హితం కోరేవారు ఎవరుంటారు? అందుకు అమ్మకి చేసే ప్రతి నమస్కారము కూడా సామ్రాజ్యదాన నిరతాని. కానీ కనుచూపులను మర్చిపోవట్లే ఆయన. అందుకే సరోరుహాక్షి, పద్మముల వంటి కన్నులు గల తల్లి, నీ నమస్కారములు అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేయాలంటే నన్ను శుద్ధుణ్ణి చేయాలమ్మా. దురితోద్ధరణోజ్యత అని అది కావాలి. జన్మబంధం, కర్మబంధం ఇవే దురితములు. ఈ దురితముల నుంచి ఉద్ధరించగలిగేవి నమస్కారములు మాత్రమే. అందుకు అవి ఉంటే చాలమ్మా. దురితోద్ధరణోజ్యత అని ఆ నమస్కారం అనే ఎనర్జీ ఏం చేస్తుందంటే ఒక పని పెట్టుకుందట. అది ఉద్యత అంటే ప్రయత్నము చేయనిది. మనం ఉద్యమం చేస్తా అంటామే, ఉద్యమం అంటే ప్రయత్నం. ఈ నమస్కారాలు ఏ ఉద్యమం చేస్తున్నాయంటే మనల్ని దురితాల నుంచి ఉద్ధరించాలనే ఉద్యమం చేస్తాయి ఈ నమస్కారాలు. అందుకే త్వద్వందనాని దురితోద్ధరణోజ్యతాని అని ఇంతవరకు నమస్కారములు చేయడం చెప్పి నమస్కారముల వల్ల ప్రయోజనం ఏంటో చెప్పారు. అటువైపు శ్లోకంలో నమస్కారం ఎలా చేయాలో చెప్తున్నారు చూడండి. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసైస్త్వాం మురారి హృదయేశ్వరీం భజే. భజే అంటే ఆశ్రయిస్తున్నాను అని. ఎలా ఆశ్రయించాలంటే నమస్కారంతో ఆశ్రయించాలి. నమస్కారము ఆశ్రయం ఎలా ఉండాలి అంటే చెప్తున్నారు. ఎవరికి ఆశ్రయిస్తున్నాను, ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే యత్కటాక్ష సముపాసనా విధి, ఎవరి యొక్క కటాక్ష సాన్నిధ్యం చేత సేవకస్య సేవించేవాడికి సకలార్థ సంపద సంతనోతి, ఆ సేవించే వానికి ఆ కటాక్షములు అన్ని సంపదలు ఇస్తున్నాయి. అటువంటి ఆ మురారి హృదయేశ్వరిని నేను ఆశ్రయిస్తున్నాను. ఎలాగా? వచన అంగ మానసై. వచన అంటే మాటతో, అంగ అంటే శరీరంతో, మానసై అంటే మనస్సుతో, త్రికరణ శుద్ధితో నమస్కరించి ఆశ్రయిస్తున్నాను. అందుకే నమస్కారం పెట్టడం ఎలా నమస్కరించాలో చెప్పేశారు. ఇప్పుడు మనకి అమ్మవారి తత్వం అర్థమైంది. అమ్మవారి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. సాధారణంగా ఒక స్తోత్రం చేసినా మంత్రం చేసినా ధ్యాన శ్లోకం చెప్తారు. ధ్యాన శ్లోకం అంటే ఆ స్తోత్రం ద్వారా ఉద్దేశింపబడే దేవతని ధ్యానించాలి, ఆ దేవతకు పూజ సమర్పించాలి. అలాగే ఇంతవరకు చేసిన ఈ స్తోత్రం ద్వారా ఉద్దేశింపబడే తల్లి ఎలా ఉన్నారో 2 శ్లోకముల్లో చెప్పారు. ఈ 18వ శ్లోకంలో నామ సంబోధనతో అమ్మా నిన్ను ఆశ్రయించాను, నువ్వు నన్ను అనుగ్రహించు అనే చెప్తున్నారు. సరసి జనజనే సరోజ హస్తే. ఇక్కడ స్వరూప చిత్రణ జరుగుతుంది. అమ్మ కనులు సరసిముల వలె ఉన్నాయి, సరోజ హస్తే. ఇక ఆవిడ ఎటువంటి వస్త్రం ధరించింది అంటే శుద్ధ సత్వస్వరూపిణి గనక ధవలతరాంశుక గంధమాల్య శోభే. తెల్లని వస్త్రములు ధరించి, తెల్లని గంధములు, తెల్లని ఆభరణములు ధరించి ఉన్నటువంటి ఆ భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి, ముల్లోకాలకు ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి తల్లి ప్రసీద మహ్యం, నా ఎడల ప్రసన్నురాలు కమ్ము అని ప్రార్థించి ఇప్పుడు ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు చూడండి. దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గురుణీం అమృతాబ్ధిపుత్రీం. ఎటువంటి తల్లిని ధ్యానించాలి ఈ శ్లోకం చేస్తున్నంతసేపు అంటే దిగ్గస్తిభిః అంటే దిగ్గజాల చేత,
కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని. ఆ దిగ్గజాలన్నీ కూడాను తమ తొండములతో బంగారు కలశాలని పట్టుకుని వచ్చేట. ఈ బంగారు కలశాలన్నీ నవరత్నముల చేత ఖచ్చితములై ఉన్నాయి. అలాంటి ఆ కలశములలో స్వర్వాహిని విమల చారు జలం, స్వర్వాహిని విమల చారు జలం అంటే స్వర్వాహిని అంటే దేవనది అని అర్థం. స్వర్లోకం అంటే స్వర్గలోకం, దేవలోకానికి సంబంధించిన నది అంటే ఆకాశ గంగా నది. స్వర్గలోకంలో కూడా గంగా నది మందాకిని అనే పేరుతో ప్రవహిస్తుంది. ఆ శుద్ధ జలాన్ని తీసుకువచ్చి విమల చారు, అది సహజంగా విమలం, చారు అంటే అందమైందిట. అంటే అర్థం అమ్మవారికి అభిషేకించేటప్పుడు ఆ జలములలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలుపుతారు. అందుకు ఆ జలములలో ఇవన్నీ కలిపి ఉన్నాయి. అవి కలిపిన వాళ్ళు ఎవరు? దాసీభూత సమస్త దేవవనిత, దేవవనితలు, దేవతలు అందరూ దివ్యౌషధులన్నీ అందరూ కలిపారు. అలాంటి జలముల్ని దిగ్గజాలు పట్టుకొచ్చేట. పట్టుకుని స్వర్వాహిని విమల చారు జల పృతాంగి, వాళ్ళు ఆ దిగ్గజాలు ఆ కలశములనితో అభిషేకిస్తూ ఉంటే ప్లుతాంగి, తడిసిపోయినటువంటి శరీరం కల తల్లి, అందుకే ఆర్ద్రాం అన్నారు అమ్మవారిని. వారు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం అంటే అర్థం ఏమిటి? పట్టాభిషేకం అంటే ఇక నుంచి నువ్వే మమ్మల్ని పాలించు అని చెప్పడం. అమ్మవారికి అభిషేకం అంటే అర్థం సర్వ జగత్తుకి ఆవిడ మహారాణి అని చెప్పడం. అదేవిధంగా ఏనుగులు కూడా ఐశ్వర్యవాచకములు. అందుకే మనకు ఆలయాల్లో గజములను ఉంచడం ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. అమ్మ ఐశ్వర్యాల తల్లి గనక ఐశ్వర్య శక్తులన్నీ తల్లి చుట్టూ ఉన్నాయి. పద్మములు, గజములు, అలాగే గుర్రములు, ఇవన్నీ ఐశ్వర్యములు. అందుకే హస్తినాద ప్రబోధిని అన్నారు. ఆ దేవత నిద్ర మేల్కొలపడానికి ఏనుగు ఘీంకారం చాలా మంచిది. అందుకే మనకు ఆలయాల్లో ఏనుగుల్ని ఉంచే సంప్రదాయం ఉన్నది. అవి ఘీంకరించి కదలుతూ ఉంటే లక్ష్మి కళ ఉంటుంది. అయితే ఆ ఏనుగుంటే చింట్లో పెట్టుకోలేం, కానీ అమ్మవారిని తలంచుకుని నమస్కరించుకోవడం చాలా విశేషం ధ్యానమాత్రం చేత. అందుకు ఈ స్వరూపాన్ని గురువుగారు మనకి ఇస్తున్నారు. ఏ దేవతని ధ్యానిస్తామో ఆ ధ్యానం ద్వారా ఒక మంత్రశక్తి ప్రసరిస్తుంది మనకి. అమ్మవారిని ఈ స్వరూపంగా కానీ ధ్యానిస్తే, అంటే దిగ్గజముల చేత అభిషేకింపబడుతూ ఉన్న తల్లి పైన 2 చేతుల్లో పద్మములు పట్టుకుని క్రింది 2 చేతుల్లోని అభయహస్తము వరదహస్తము ధరించి పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చున్నటువంటి తల్లిని కానీ ధ్యానం చేస్తే వాడి ఇంటికి ఒంటికి కూడా ఇంకా అలక్ష్మి ఉండదు, వాడికి లక్ష్మీ కళలే ఉంటాయి. అందుకే మనకి ఆలయాల వద్దకు వెళ్ళినప్పుడు ద్వారం వద్ద పైన ద్వారలక్ష్మి అని చెప్పబడుతూ గజలక్ష్మి స్వరూపం చెప్పబడుతుంటే అటు ఏనుగు ఇటు ఏనుగు మధ్యన లక్ష్మి అని. ఈ లక్ష్మిని అందరూ ఉపాసించారు. లక్ష్మి అక్కర్లేదు ఎవరికండి? రాక్షసుడికి లక్ష్మి కావాలి, దేవతకి లక్ష్మి కావాలి, ఐశ్వర్యం అక్కర్లేనిది ఎవరికి? అయితే వాడు ఆ పరమేశ్వరుడి శక్తి అని తెలియదు వాడికి, అలా ఆరాధిస్తారు. అయినప్పటికీ కూడా అమ్మవారు అనుగ్రహం లేనిది ఎవరూ ఉండలేరు. ఆ కారణం చేతనే మీరు సుందరకాండ పరిశీలించితే రామాయణంలో హనుమంతుడు పుష్పక విమానంలో సీతని అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆయన మొత్తం లంకంతా తిరిగి పుష్పకంలో కూడా తిరిగాడు ఆయన. ఈ పుష్పకంలో రావణాసురుడు, అది పెద్ద స్పేస్ షటిల్ లాంటిది. పుష్పక విమానం ఐడియా కూడా మనకు రాదు, అలాంటి గొప్ప విమానం అది, పెద్ద స్పేస్ షటిల్. అందులో చిన్న చిన్న విమానాలు చాలా ఉంటాయి. దానితోనే అతను ఎగిరి వస్తూ ఉంటాడు, కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకున్నట్ట. అందులో పడుకున్నాడు ఆయన. ఏం లంకలో అంత కోట కట్టుకున్నాడు కదా, అందులో పడుకోవచ్చు కదా అంటే ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో విమానంతో పాటు వెళ్ళిపోదామని. మరి సద్దాం హుస్సేన్ బంకర్ కట్టుకోలే, అదేవిధంగా రావణాసురుడు వీళ్ళన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగా ఆ పుష్పక విమానంలో అనేక భవనాలు ఉన్నాయి. అయితే ప్రతి భవన ద్వారం వద్ద కూడా ఇటువైపు అటువైపు గజములు కొలుస్తూ ఉండగా పద్మమునందు కూర్చుని ఉన్న లక్ష్మీదేవి చెక్కబడి ఉంది అని వాల్మీకి రచించారు రామాయణంలో. దీన్ని బట్టి ఆ రావణాసుడికి ఐశ్వర్యానికి కూడా ఎవరు కారణమో తెలిసింది కదా. అది తెలుసుకోలేక మాతృభావనతో ఆరాధించవలసిన ఆ తల్లిని ఏ విధంగా తీసుకొచ్చాడు, దానివల్ల పతనమైపోయాడు. అది కూడా పాపం ఆ లక్ష్మీనారాయణ దగ్గరికి చేరడానికే లేండి, అది లోపల అంతరార్థం, అది వేరే విషయం. మొత్తానికి చెప్పవచ్చేది ఏంటంటే అది ఏనాటి యుగాల నాటి కథో, కానీ అప్పటి నుండి భారతీయుల సంప్రదాయం అది. అందుకే గుమ్మానికి పైన ఈ గజలక్ష్మీదేవి యొక్క పటం పెట్టుకుని నమస్కరించి లోపలికి రావడం, వెళుతూ ఒక నమస్కారం పెట్టుకోవడం చాలా మంచిది. ఆ ఇంట్లో లక్ష్మీ కళలన్నీ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఆసక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్యోన్యత, ప్రేమ,
ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉండాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మి ఉండాలంటే శుచి ఉండాలి. ఆ ఇంట్లో అడ్డదిడ్డమైన అంట్లు ఎంగిళ్ళు అన్నీ కలిపేసుకుని లక్ష్మి లేదండి అంటే, లక్ష్మి ఉండాలంటే ఆచార శుద్ధి ఉండాలి, ఆవిడ శుద్ధ స్వరూపురాలు. అలాగే లక్ష్మి ఉండాలంటే ఉభయ సంధ్యల్లో శుభ్రమైన ఇంటిలో దీపం వెలిగించాలి. ఉభయ సంధ్యల్లో నిద్రపోయే వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదు. లేదండి వాళ్ళ బీరువా నుండి డబ్బులు ఉన్నాయండి అంటే, బాగుందండి వాళ్ళ ఒంటి నిండా జబ్బులు కూడా ఉన్నాయండి అంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకు ఆ తల్లి అనుగ్రహం కావాలంటే ఇటువంటి సదాచారములు. అమ్మ దీపంలో ఉంటానంది, ధూపంలో ఉంటానంది, పువ్వుల్లో ఉంటానంది, పసుపులో ఉంటానంది, కుంకుమలో ఉంటానంది, ఆవులో ఉంటానంది, ఆవు పేడలో ఉంటానంది, ఆవు మూత్రంలో ఉంటానంది, ఆవు గిట్టల ధూళిలో ఉంటానంది, ఆవు పాలల్లో ఉంటుంది, ఆవు పాల వెన్నలో ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది. అందుకు తల్లి ఉండే చోట్లు ఇవన్నీ. అందుకు లక్ష్మి అనుగ్రహం కావాలంటే ఈ స్థానాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఆ లక్ష్మి దరిద్రం తప్పవు. ఈ సదాచారాన్ని దెబ్బతీసి ఇటువైపు ఈ దివ్యమైన వస్తువుని అవమానిస్తూ మన దేశం దరిద్రంలో ఉంది అంటే ఉండకేమవుతుంది. ఋషులు సంపద కోసం ఇన్ని విధానాలు పెడితే మన బద్ధకంతో మన మిడిమిడి జ్ఞానాన్ని జ్ఞానం అనుకుని ప్రతివాడు సైంటిస్టే ఈ దేశంలో ఆచారాన్ని తిరస్కరించడానికి. ప్రతివాడు ఒక ఐన్స్టైన్ లాగా పోజులు ఇస్తూ ఉంటాడు. ఆచారం నాన్సెన్స్ అండి అని. ఇవన్నీ కూడా మనకు వచ్చిన జాడ్యాలు. వీటి వల్ల నష్టం ఎవరికి? మనకే. అందుకు తల్లి ఉండే స్వరూపం ఇది. ఆ స్వరూపాన్ని హృదయంలో ధ్యానించాలట. అందుకే ప్రాతర్నమామి, ఉదయాన్నే ధ్యానిస్తామమ్మా అన్నారు. ప్రాతర్నమామి అంటే మొదట ధ్యానిస్తామని అర్థం. కానీ ఈయన చిట్ట చివరికి చెప్తున్నారు. ఇది అంటే నేను చిట్ట చివరికి చెప్పినంత మాత్రాన ఇది చిట్ట చివరిది కాదయ్యా, ఇదే మొదటిది గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి ప్రాతర్నమామి అనడం ఒకటి. ఉదయాన్నే నిద్రలేస్తూ ఈ స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసి అటుపై ఇష్టదేవతాది ప్రార్థనలన్నీ చేస్తే ఆ రోజంతా కూడా లక్ష్మీ కళ తప్పకుండా అతన్ని అనుగ్రహిస్తుంది. ప్రాతర్నమామి ఆవిడెవరు అంటే జగతాం జననీం. ఇదే మనకు చెప్తూ యాసా పద్మాసనస్థా విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభి స్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రై మణిగణఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమంగళ్యయుక్త అని నిత్యం మంత్రపుష్పంలో చెప్తున్నాం కదా. అందుకే ఆ చదివే శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుంటే చాలు, ఆ భావం చేస్తే చాలు. జగదంబిక ఇప్పుడు వరకు మీరు చెప్పిందేమీ అర్థం కాలేదండి అంటే ఒకటి అర్థమైంది కదా, 2 ఏనుగుల మధ్య అమ్మవారి రూపం, అది అర్థమైతే చాలుట. అది అర్థమైతే అన్నీ వచ్చేసినట్టే. అందుకు ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గురుణీం అమృతాబ్ధిపుత్రీం. ఆవిడెవరు అంటే అశేష లోకాధినాథ గృహిణి, సమస్త లోకమునకు అధినాథుడైన నారాయణ్ణి ఇల్లాలు. అంతేకాదు అమృతాబ్ధిపుత్రి, అమృతపు సముద్రపు కూతురు అన్నారు. పాల సముద్రం కాస్త అమృత సముద్రం అయిపోయిందిట. ఎందుకంటే దాని నుండి అల్టిమేట్గా పుట్టింది అది. కనుక అక్కడి నుంచి అమ్మవారు వచ్చింది కనుక అమ్మవారు అమృత స్వరూపిణి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. అలా అంటే ఆ తల్లిని చిట్ట చివరిగా ఒక్కడు అడుగుతున్నారు, అమ్మా కమలే కమలాక్షవల్లభే. ఇది మహాలక్ష్మి మంత్రంలో చెప్పబడ్డ ప్రధానమైన పదాలు. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటూ మొదలైతే ఏమున్నాయో ఆ లక్షణాలన్నీ ఇందులో ప్రసీద మహ్యం అనే దానిలో అక్కడ పెట్టి కమలే కమలాక్షవల్లభే కమలాలయాహ అంటే మంత్రాన్ని స్తోత్రంలో ఎలా పొదుగుతారో మహాత్ములు చూడండి. మంత్రానికైతే ఉపదేశం గురువు అవసరం, స్తోత్రానికైతే జగద్గురువైన పరమేశ్వరుని నమస్కరించుకుని చేసుకోవచ్చు. అందుకు లక్ష్మీ మంత్రశక్తులన్నీ ఇందులో నిక్షిప్తం చేశారు కనుకనే అతి తేలిగ్గా కనకధారా స్తోత్రంతో మనకు కావలసిన అన్ని ఫలాలు మనం పొందగలుగుతున్నాం. కమలే కమలాక్ష వల్లభే. కమలాక్షుడు అంటే పద్మాక్షుడైన నారాయణుడు, ఆయనకి వల్లభే అంటే ప్రియురాలు, విష్ణువు యొక్క ప్రియురాలైన తల్లి. త్వం నువ్వు కరుణాపూర తరంగితైరపాంగై, నీ కడకంటి చూపులతో. ఎటువంటి కడకంటి చూపులు? కరుణాపూర తరంగితై, కరుణతో నిండిపోయి తరంగితమవుతున్నా. తరంగితం అంటే ఎంత గొప్ప భావన చూడండి. ఇక్కడ ఒక తరంగం వచ్చింది అంటే వెనకాల మరో తరంగం వస్తుంటుంది, అంతేగాని ఆగకూడదు. తరంగం వెంట తరంగం రావాలి. అలాగే నీ కనుల నుంచి ఈ కరుణ తరంగ తరంగ తరంగాలుగా ఆగకుండా నా వైపు రావాలమ్మా. అవలోకయమాం, నన్ను చూడమ్మా. అకించనానాం ప్రథమం, ఏమీ లేని వాళ్ళల్లో మొదటివాడిని నేను అన్నాడు.
అంటే పరమదరిద్రుల్లో ప్రథముణ్ణి నేను అందుకు అనుగ్రహించన్నాడు. అది గొప్ప విశేషం. అది పరమదరిద్రుల్లో ప్రథముణ్ణి అంటే ఏమీ లేని వాళ్ళు అనగానే అక్కడ ఏమీ లేని వాళ్ళకు డబ్బు ఇస్తున్నట్టండి, అందుకే నా దగ్గర ఏమీ లేదని చెప్దాం, ఎక్కువ ఇస్తాడేమో అని కాదు ఇక్కడ అర్థం. అకించనానాం ప్రథమం అంటే నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేని వాణ్ణి అని చెప్పడం. శరణాగతి అనేది ఇందులో చెప్తున్నారు. అకించనానాం ప్రథమం, అందుకు పాత్రం అకృత్రిమం దయాయా, నీ యొక్క దయకి నేను పాత్రుణ్ణమ్మా. ఎందుకంటే అకృత్రిమం పాత్రం, కపటము లేని పాత్రను నేను అన్నాడు అక్కడ. అంటే భక్తుడికి ఉండవలసిన 2 లక్షణములు ఏంటంటే అకించనత, అకృత్రిమత్వము, ఈ 2 ఉండాలి. అకించనత అంటే నువ్వు తప్ప మరొక శరణు లేదు అని ఒకటి, అకృత్రిమము అంటే కపటము లేకుండా ఉండాలి. భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడయ్యా అంటే కల్లా కపటం లేని వాళ్ళనే అనుగ్రహిస్తాడు. అంతేగాని మనసులో ఎన్నో కల్మషాలు పెట్టుకుని నన్ను అనుగ్రహించవయ్యా, నీకు ఫలానా మొక్కులు మొక్కాను కదా, ఇన్ని తిరిగాను కదా అంటే వాళ్ళని తరింపజేయడు ఆయన. కపటం లేని వాళ్ళనే తరింపజేస్తాడు. అకృత్రిమం పాత్రం దయాయాహ, నీ దయకు అకృత్రిమమైన పాత్రని, ప్రథమ పాత్రనమ్మా నేను. నీ దయకి సరైన వాడిని నేను. దేనివల్ల? ఎంత సాధన చేశాను, ఎంత తపస్సు చేశాను కాదు, ఏమీ లేనివాడిని కనుక. నువ్వు తప్ప ఏ గతి లేనివాడిని, నాకేమీ చేత కాదమ్మా. కపటం లేకుండా బ్రతకడమే చేత. నువ్వు అదొక్కడొస్తే చాలండి, ఏ శాస్త్రము అక్కర్లే. ఎన్నో శాస్త్రాలు చదివి ఆ శాస్త్రాలు చెప్పిన నాలెడ్జ్తో కొత్త వంచనలు చేస్తే వాడిని ఏ దేవుడు అనుగ్రహిస్తాడు చెప్పండి. అందుకే భగవంతుడు మెచ్చుకునేది కపటము లేని మనస్సుల్ని మాత్రమే అని గురువుగారు ఇక్కడ చెప్తున్నారు. వాడే అమ్మ దయకు మొదటి పాత్రుడు, అది విశేషం. కపటం లేనివాడు, త్రికరణ శుద్ధిగా శరణ వేడేవాడు, వాడు మాత్రమే ఆ జగదంబిక యొక్క కరుణకి ప్రథమ పాత్రుడు. ఎంత సులభమో చూసారా అమ్మవారిని అనుగ్రహింపజేసుకోవడం. ఏమీ అక్కర్లే, కపటం లేకుండా ఉంటే చాలుటండి. అదే మహా కష్టం అయిపోతుంది పాపం. ఎందుకంటే స్వభావం అయిపోయింది కపటంతో బతకడం. మనకి ప్రతి నవ్వు వెనక నొసలు వెక్కిరింపులతో బతుకుతున్నాం. మొత్తానికి మార్గం ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఒకే స్తోత్రంలో సాధనని, సిద్ధిని, సాధించవలసిన విధానాన్ని అన్నింటినీ చెప్పి ఉపదేశము ఇదే, ఉపాసన ఇదే. అది విశేషం. ఆ ఉపదేశము ఉపాసనే మన ఉపన్యాసంగా ఫలింపజేసుకోవాలి మనం. అందుకు ఇక్కడ వరకు చెప్పి ఈ స్తోత్రాన్ని స్తువంతియే స్తుతిభిరమూభిరన్వహం, ఈ స్తోత్రాన్ని అన్వహం, అహం అంటే రోజు అని అర్థం, అన్వహం అంటే ప్రతిరోజు ఎవరైతే స్తోత్రం చేస్తున్నారో, ఎవరిని స్తోత్రం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మొదటి వాక్యం చివరి వాక్యం బాగుంటాయి. ఎవరైతే స్తోత్రం చేస్తున్నారో వారికి సంపదలు వస్తాయని చివరికి ఉంటుంది, ఇది బాగుంది. కానీ ఎవరిని స్తోత్రం చేస్తున్నారో తెలిసి చెయ్యాలి. తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనస అన్నారు కదా. అందుకే ఎవరిని స్తోత్రం చేస్తున్నావు? త్రయీమయీం, దేవత ఎప్పుడు వేద ప్రతిపాదితమైనదే ఉండాలి. అంతేగాని అదేదో గుడి కట్టారండి కొత్త ఆయన, మేమందరం క్యూ కట్టాం వెళ్ళిపోయి ఉంటే వాడు దేవత కాదు. దేవత త్రయీమయీం అయి ఉండాలి, వేదమయమైన అయి ఉండాలి. వేదము చెప్పిన స్వరూపం ఏదుందో అదే దేవత. అంటే వేదం మంత్రం, ఆ మంత్రం చే ప్రతిపాదింపబడేవాడు దేవత అవుతాడు. త్రయీమయీం, ఆ తల్లి త్రిభువన మాతరం రమాం, ముల్లోకములకు తల్లి అయిన లక్ష్మీదేవి. గుణాధిక గురుతర భాగ్యభాజిను, సర్వగుణములు అధికంగా కలిగినటువంటి ఆ తల్లి నన్ను అనుగ్రహించుగా. కానీ ఈ స్తోత్రం ఎవరైతే చేస్తారో వారు గురుతర భాగ్యభాజిన, చాలా అధికములైనటువంటి భాగ్యములను పొందినవాడవుతాడు. అంతేకాదు బుధభావితాశయా, బుధులు వాడి గురించి తలంచుకుంటారట. అంటే పండితులు సైతం వాళ్ళని మెచ్చుకుంటారు. అలా తయారవుతాడమ్మా. ఈ స్తోత్రంతో నిన్ను స్తోత్రించిన వాడు గొప్ప భాగ్యములు పొందడమే కాక మహానుభావుల చేత గౌరవింపబడతాడు. అంతేగాని అసలు వాళ్ళు మెచ్చుకుంటేనే గొప్ప విషయం. వాళ్ళు మెచ్చుకోనివ్వకుండా ఒకటి 2 అడ్డుకుంటాయి. ఒకటి వాళ్ళకున్న పాండిత్యం అయితే, రెండవది అహంకారం. ఈ 2 విడిచి అంగీకరించాలి. అలా చేయిస్తుందిట తల్లి ఈ స్తోత్రం చేసేవాడికి. భువి బుధభావితాశయా అంటే బుధులు అంటే దేవతలు అని కూడా అర్థం అన్నది. దేవతలు వాడిని తలంచుకుంటారట. మనం దేవతల్ని తలంచుకుంటే దేవతలు మనల్ని తలుచుకోవడం ఇంకో గొప్ప విశేషం. దేవతలు మనల్ని తలుచుకోవాలంటే మనం ఏం చేయాలి? అమ్మవారిని తలంచుకోవాలి. అమ్మవారిని తలంచుకున్న వారిని దేవతలు తలంచుకుంటారు. ఎందుకంటే మా అందరికి కూడా బ్రతికిచ్చిన ఆ తల్లిని వీడు తలంచుకుంటున్నాడు కనుక
మేము వీడి పట్ల ఎప్పుడూ కూడాను అనుకూలమై ఉండాలి అని దేవతలు అనుకుంటారు. అందుకు అమ్మవారి భక్తులకి సమస్త దేవతలు కూడా సహకరిస్తారు అని చెప్పి సువర్ణధారా స్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిశంజం ఎప్పటే నిత్యం సకుబేర సమో భవేత్. లౌకికంగా చెప్పినటువంటి సంపదలు కూడా ఇందులో లభిస్తాయి. ఇంతవరకే మనకు ప్రధానంగా కనిపిస్తున్న కొన్ని పాఠాంతరాల్లో అధిక శ్లోకాలు ఉన్నాయి. వాటిని మాత్రం విడిచిపెట్టడం ఎందుకు? అధికస్య అధికం ఫలం. మంచిదైతే ఎక్కువే తీసుకోవాలి కనుక బిల్వాటవీ మజ్జల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుగ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. ఇది హిరణ్యవర్ణాం అన్నట్టే సువర్ణవర్ణాం అని చెప్పబడుతున్నది. ఆ తల్లి బిల్వవన మధ్యంలో ఉందిట. వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని. బిల్వవృక్ష అమ్మవారి స్వరూపం. అమ్మవారి తపస్సు నుంచి దాన్ని ఆవిష్కరించారు. అందుకు బిల్వవృక్షం సమస్త సంపదల నిలయం. అందుకే ఒక్క మారేడుదనం శివునికి ఇస్తే అన్నీ వస్తాయన్నారు అని ఈశ్వరుడు. ఐశ్వర్యముల సారం బిల్వవృక్షం. అందుకు బిల్వవృక్షానికి శ్రీవృక్షము అని పేరు కూడా ఉన్నది. అమ్మవారి ఉపాసనలో ఈ బిల్వ దళములతో పూజ చేస్తే చాలా విశిష్టత చెప్పబడుతున్నటువంటిది. ఒక మారేడు కాయని ఇంట్లో ఉంచుకున్న ఐశ్వర్యం వస్తుందంట. అలాగే మారేడు దళములతో శ్రీసూక్త మంత్రాలు చెప్తూ హోమం చేయడం, అలాగే ఎండిన మారేడు పుల్లలతో శ్రీసూక్త మంత్రాలతో హోమం చేయడం కూడా మనకున్నది. అందుకే ఇక్కడ బిల్వాటవి అని చెప్పడంలో బిల్వ వృక్ష వన మధ్యంలో అమ్మవారిని ధ్యానించిన ఒక విశేషం. బిల్వాటవి మధ్య, బిల్వవనంలో ఒక చక్కని కొలను, ఆ కొలను మధ్య బంగారు పద్మం ఉందిట. అందులో సుఖంగా కూర్చున్నటువంటి బంగారు చేతులు తల్లి అష్టాపదాంభోరుగా పాణి పద్మం అంటే బంగారు పద్మములు ధరించేటువంటి తల్లి. ఆ తల్లి పాదాలని తలంచుకుంటే ఏం జరుగుతుంది చెప్తున్నారు ఇక్కడ. దరిద్రం వల్ల వాడిల్లు వీడిల్లు తిరిగేటువంటి దౌర్భాగ్యం పట్టిందమ్మా నాకు. ఇష్టం లేకున్నా వాడిని పొగడాల్సి వస్తుంది. కొందరికి పాపం వాడు దుర్మార్గుడు అని తెలిసి కూడా వాడికి పని చేయాల్సి వస్తూ ఉంటుంది. అధికారాల వల్ల, వీటి వల్ల, ఉద్యోగ ధర్మాల వల్ల. ఇది ఒక దౌర్భాగ్యం. అలాంటి దౌర్భాగ్యాలు అమ్మవారు పోగొడతారట. ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ధనికుల ఇంట వాళ్ళ ద్వారాలు పట్టుకు తిరిగేటువంటి రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నారే దుర్జటి. అలాగే వాళ్ళని వీళ్ళని కొలుచుకునే దౌర్భాగ్యం ఉందే, ఆ దౌర్భాగ్యం పోవాలి అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే చాలు. వీణ్ణందరూ కొలుచుకునేలా చేయగలదమ్మా. ఆ కారణం చేతనే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం అయినటువంటి బాధని పరిమార్జయ మతరంఘ్రిణాతే. అది నా నుదుటి మీద కానీ రాసి పెట్టి ఉంటే నీ పాదంతో తుడిచేయమ్మా అన్నారు ఇక్కడ. ఒక కుంచె పట్టుకు తుడిచేస్తారు కదా అని. ఎందుకంటే ఆ దౌర్భాగ్యం అమ్మ ఇవ్వదు, మన కర్మ ఇస్తుంది. ఆ కర్మ నొసటి మీద రాసి ఉంటే నీ పాదాలు ధ్యానిస్తే చాలమ్మా అంటే ఆ లలాట మధ్యంలో అమ్మవారి చరణాన్ని ధ్యానిస్తే చాలు, మన నొసట రాసిన దౌర్భాగ్యపు రాతలన్నీ తుడుచుకుపోతాయి అని చెప్తున్నారు. కమలాసన పాణినా, కమలాసనుడు అంటే బ్రహ్మదేవుడు, పాణిన ఆయన గారి చేతితో లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో. ఈ జంతువుగాడి నుదుటి మీద ఆ బ్రహ్మదేవుడు కానీ ఏవైనా ఇలాంటి దౌర్భాగ్యపు రాతలు రాసి ఉంటే వాటిని నీ పాదములనేటటువంటి ఆ కుంచెతో తుడిచి అమ్మ అన్నారు ఇక్కడ. అంటే ఆ పాదాలని ధ్యానిస్తే చాలు ఈ చెడు రాతలు పోతాయి. పాప ఆయన మాత్రం ఊరికనే స్క్రిప్ట్ రాద్దామని ఎంచుకున్నాడా? మనం చేసే కర్మకి తగ్గ స్క్రిప్టే రాశాడు ఆయన అక్కడ. దానికి తగ్గట్టు నడుస్తుంది. ఆ స్క్రిప్ట్ మొత్తం ఆవిడ మార్చగలదా తల్లి? ఇంతకీ ఆ తల్లిని కూర్చోబెట్టుకోవాలి మనం ఎక్కడా అంటే, అమ్మా నీ ఇళ్ళు చాలా ఉన్నాయి. నీ పుట్టిల్లు అంభోరుఘం జన్మ గృహం భవత్యా. నీ పుట్టిల్లు పద్మము. ఇక నీ అత్తవారిల్లు అంటే ఆయన గారి ఇల్లు. ఆయనకు పాపం తల్లిదండ్రులు ఉంటే కదా వీడికి అత్తమామలు ఉండడానికి. ఆయన స్వయంభూ అయ్యే. అందుకు భర్తృగృహం, మీ ఆయన గారి లేదంటే వక్షస్థలం భర్తృగృహం మురారే. నీ పుట్టినిల్లు పద్మం, నీ మెట్టినిల్లు అయ్యవారి హృదయం. మరి నువ్వు చక్కగా విహరించి వెళ్ళడానికి ఇల్లు కారుణ్యత కల్పయా పద్మవాసే. పద్మాల్లో ఉండడం అలవాటు అయిపోయిన నీకు నేను ఒక పద్మాన్ని ఇస్తున్నానమ్మా, అది నీ లీలాగృహం చేసుకో. లీలాగృహం అంటే ఎప్పుడైనా హాయిగా వెళ్ళి విహరించి వచ్చేటువంటిది. అలాంటి ఒక లీలాగృహం ఏంటి కావాలి అంటే కారుణ్యత కల్పయా పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం.
నా హృదయం అనే పద్మాన్ని నీ లీలాగృహం చేసుకోమ్మా, మీ ఆయన గారితో పాటు వచ్చి ఇందులో విహరిస్తూ ఉండి నా హృదయంలో, నా హృదయం ఉన్నంత వరకు విహరించి చాలన్నాడు. ఎందుకంటే హృదయం ఉండేది కాదు, మీరిద్దరూ తిరుగుతూ ఉంటే ఆ పాదంలో హృదయం లయమైపోతుందమ్మా, అది మనోలయం చెందిపోతుంది. ఆ మనోలయం చేయించు తల్లి జగదంబిక అని కీర్తించి కనకధారా స్తోత్రాన్ని పూర్తి చేశారు. కనకధారా స్తోత్రం వల్ల కనకధార కురుస్తుంది అనుకోవద్దని, కనకధారా స్తోత్రమే కనకధార అని భావించండి అని ముందే చెప్పుకున్నాం. సువర్ణధార ఇది, అంతేగాని కనకధార కురీదని నేను అనలేదు. మళ్ళీ దీని ఇలా చెప్తున్నారు, జ్ఞానమే వస్తుందిట కనుక మనకు అది అక్కర్లేదు, ఇప్పుడు కనకమే కావాలి కనుక పక్కన పెట్టద్దాం అనుకోవద్దు. ఇది ఒక్కటి మాత్రమే ఇవ్వదయ్యా, అక్కడ దాకా అన్నీ ఇవ్వగలదు అని చెప్పడం. జ్ఞానం అనేటువంటిది మన చరమంలో పొందే నీళ్లు లాంటి, ఇది మనం అనుకునే సంపదలన్నీ చిన్న చిన్న గుంటల్లో ఉన్నటువంటి నీళ్లు లాంటివి. జ్ఞానం అనేది ఒక మహానది లాంటిది. ఆ నదిని ఇవ్వగలిగేటువంటి తల్లి ఈవిడ బ్రహ్మ విద్యా స్వరూపిణి. అందుకు ఈ కనకధారా స్తోత్రంతో మనం శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి పరదేవత మహాలక్ష్మిని తలంచుకున్నాం. ఈ 5 రోజులు ఈ ఉపన్యాస రూపంతో ఉపాసించాం, దీక్షగా ధ్యానించాం. దీని ఫలంగా ఈ భారతదేశానికి పట్టుకున్న దరిద్రాలని తొలగాలని ఈ ఫలాన్ని ధారపోద్దాం. అనేక దరిద్రాలు మనకు వచ్చే, అజ్ఞాన దారిద్ర్యాలు మొదలుకుని సనాతన ధర్మం పట్ల ప్రజలకి రతి పోయింది, దాని పట్ల రతి పెరగాలి. ధర్మం పట్ల శ్రద్ధ పెరగాలి. శ్రద్ధ, మేధ ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. శ్రద్ధ పెరగాలి. అలాగే పాలకుల్లోని ఈ సనాతన ధర్మం పట్ల గౌరవం పెరిగి దీన్ని పరిరక్షించే బుద్ధి పుట్టాలి. అలాగే సనాతన ధర్మాన్ని వంచనలతో, దాడులతో కించపరిచి, కొంచెపరిచి దీన్ని మృంగివేయాలని చూస్తున్న దుష్టశక్తులు తరమ కొట్టబడాలి. ఆ విధంగా కూడా అమ్మవారు చేయగలదు, సామాన్యురాలు కాదు. అలా కూర్చున్న చల్లని తల్లి మాత్రమే కాదు, డోలాసుర భయంకరి మహిషాసుర మర్దిని పేరు మహాలక్ష్మి, మధుకైటపు సంహారిని పేరు మహాకాళి, శుంభని శుంభ సంహారిని పేరు మహాసరస్వతి. కనుక మా అమ్మవారు చల్లగా, తెల్లగా, స్వచ్ఛంగా పద్మంలో కూర్చోవడమే కాదు, సింహంపై కూర్చుని 18 చేతులతో దేవతలకు కూడా లొంగనటువంటి మహారాక్షుని సంహరించగలిగిన తల్లిని కొలుచుకుంటున్న దేశం మనది. అందుకు భారత మాత అంటున్నామే, ఆ భారత మాత శ్రీమాతగా ఈ సనాతన ధర్మాన్ని తల్లి నువ్వే కాపాడమ్మా, నీ పాదాన్ని మేము ఆశ్రయించాం అని ఆ కనకధారని కురిపించేటువంటి కనకధారా స్వరూపిణి అయినటువంటి ఆ సౌందర్య లహరి చైతన్య ప్రవాహ రూపిణి అయిన త్రిపుర సుందరి చరణాలని ఆశ్రయిస్తూ ఈ అవకాశం కల్పించిన శ్రీమయి ఆధ్యాత్మిక భావనా సంస్థలో పనిచేసిన తల్లులందరికీ నమస్కారం చెప్తూ, వారి సహకరించినటువంటి వారందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇన్ని రూపాలతో ఇక్కడ ఉన్నటువంటి ఆ పరాశక్తి చైతన్య విలాసాలందరికీ కూడా నమస్సులు సమర్పణ చేస్తూ, సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.